స్తోత్రం 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 నాయన. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం నుండి కొన్ని వచనాలు తండ్రి మీ వాక్యం ధ్యానించుకొనుచుండగా తండ్రి ఈ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపి ఈ వాక్య భాగాలు నాయన ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షువులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగ్గా 6వ దినమాయెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించునుగాక. పరిశుద్ధుడు 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 సర్వాధికారి సర్వశక్తిమంతుడ కృపగల దేవ స్తోత్రం నాయన. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దయచేసినందుకు స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. తండ్రి మమ్మల్ని అందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా పిల్లల్ని దీవించండి నాయన, మా పెద్దల్ని దీవించండి నాయన. మమ్మల్ని దీవించి నాయన ఎలాంటి శోధనలు రాకుండా నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ వెలుగు మార్గంలో నమ్మకంగా నడిచే అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.